అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తెలివిగా పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, మనకి ఎంత బడ్జెట్ వస్తుంది, ఏ శాఖకి ఎంత ఇస్తున్నారు, అలాగే ప్రభుత్వం దిగిపోయేసరికి ప్రభుత్వ బాధ్యతలు తీసుకునేసరికి ఆయా పార్టీలు ఏ ఏ బకాయిలతో ఇస్తున్నారు, ఎంత బకాయిలు తీరుస్తున్నారు, మరి ఎంత అప్పు ఉంటుంది అనేది క్షుణ్ణంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సి ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం విధ్వంసం అని మాట్లాడారు. విధ్వంసం అంటే ఏంటిరా అని నాకు అర్థం కాల. కానీ ఆర్థిక విధ్వంసం అటండి. ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చేసరికల్లా ఆయన ఎంత అప్పుతో ఇచ్చాడు అన్నది ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సి ఉంది. 3,90,247 కోట్లు అప్పుతో జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో కరోనా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాలన, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది యూట్యూబ్లో చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఆ విషయాలకి తర్వాత మాట్లాడదాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2024 దిగిపోయేసరికి, అంటే మరలా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు ఇచ్చేసరికి 2,61,138 కోట్లు అప్పుతో ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ ఎంత అయిందండి? 6,51,351 కోట్లు. అంటే ఆయన చేసిన అప్పు కూడా జగన్ గారి మీద తోసేసి ఈ పై ఫిగరు అంటే 6,51,354 కోట్లు ఆ అప్పు ఖాతా జగన్ గారి మీద ఈ పెద్ద మనసు పెడుతున్నాడు. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. అంతెందుకు, ఈ 10 నెలల్లో, అంటే సంవత్సరం కూడా కాలేదు ఇంకా, ఈ 10 నెలల్లో 97,000 కోట్ల రూపాయలు మరి అప్పు తెచ్చారు. అసలు ఏ రాష్ట్రం కానీ, అంతెందుకు ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఇంత ఎక్కువ ఈ 10 నెలల్లో అప్పు చేసిన దాఖలాలే లేవు. పోనీ వీళ్ళు ఏమన్నా ప్రజలకు ఏమైనా ఇచ్చారు అంటే అది లేదు. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఇది విధ్వంసం కాదు. శ్రీలంక అంటారు, ఈరోసీమ అంటారు, అందరూ అప్పులైపోతారంటారు. ఇదంతా కూడా మన ప్రజలు, సాధారణ ప్రజలు గ్రహించాలని ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మన మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎనాలిస్టులు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక సాధారణ వ్యక్తిగా నా నోట మాట కూడా మీ అందరికీ ఎక్కుద్దని, ఈ కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలు ఆడుతుందనేది మీరు తెలుసుకోవాలి. ఇంకో మాట ఏంటంటే, ప్రతి సంవత్సరం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 50,000 కోట్లు ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగా మనకు ఈ లెక్కల ద్వారా అర్థమవుతుంది. ఎవరు విధ్వంసం చేశారండి? ఎంత పొదుపుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేశారండి? ప్రతి పల్లెకు, అంటే ప్రతి పంచాయతీకి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, ఇవన్నీ కనిపించలేదా? 17 మెడికల్ కాలేజీలు, 12 ఇప్పుడు రన్నింగ్లోకి వస్తాయేమో. నేను మొన్న 12 అని చెప్పాను. ఉద్దానం ప్రాజెక్టు, పోర్ట్లు, ఓడరేవులు, ఆ విజయవాడలో కెనాల్స్, ఎన్ని చేశారండి ఇవన్నీ? మరి ఏ డబ్బులతో చేసినట్టు ఒకసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పరిపాలనా విధానాన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకొని 10 మందికి జవాబుదారులుగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.